నమస్తే నవ్య న్యూస్ కి స్వాగతం। ఈ రోజు వార్తలోని ముఖ్యాంశాలు। రైతు సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయం। వైఎస్ఆర్ రైతు భరోసా పీఎం కిసాన్ పేరిట రైతుల ఆర్థిక సహాయం అందజేత జిల్లాలోని అర్హులైన రైతులకు నగదు చెక్కులను అందజేసిన జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా, శాసన మండలి సభ్యులు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు। చీరాలలో ఘనంగా టైలర్స్ డే వేడుకలు। టైలర్స్ అండ్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో టైలర్స్ పతాకాన్ని ఎగురవేసిన ప్రతినిధులు। విద్యార్థుల్లో శాస్త్రీయ ఆలోచనలు పెంపొందించాలి। చీరాల వాడరేవులోని జిల్లా పరిషత్ పాఠశాలలో ఏర్పాటు చేసిన సైన్స్ ఎగ్జిబిషన్ ను సందర్శించిన జిల్లా విద్యాశాఖ అధికారి నారాయణరావు। రైతు సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయం। వైఎస్ఆర్ రైతు భరోసా పీఎం కిసాన్ పేరిట రైతుల ఆర్థిక సహాయం అందజేత జిల్లాలోని అర్హులైన రైతులకు నగదు చెక్కులను అందజేసిన జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా, శాసన మండలి సభ్యులు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు। రైతు సంక్షేమమే ధ్యేయంగా రైతు బాగుపడితే రాష్ట్రం బాగుపడుతుంది అనే సదాశయంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పనిచేస్తున్నాయని బాపట్ల జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా పేర్కొన్నారు। వైఎస్ఆర్ రైతు భరోసా పీఎం కిసాన్ పేరిట ఏటా అందజేసే ఆర్థిక సాయంలో భాగంగా 5వ ఏటా 3వ విడత చెల్లింపు కార్యక్రమంతో పాటు 0 వడ్డీ పంట రుణాలు పథకంలో భాగంగా సీఎం క్యాంపు కార్యాలయం నుంచి సీఎం జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కి రైతుల ఖాతాలో జమ చేయగా బాపట్ల జిల్లా కలెక్టరేట్ నుంచి జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా, శాసన మండలి సభ్యులు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు। ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా మాట్లాడుతూ రైతుల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ వైఎస్ఆర్ రైతు భరోసా పీఎం కిసాన్ పథకం కింద జిల్లాలోని 192,037 మంది రైతులకు 38.65 కోట్ల రూపాయలు జమ చేస్తున్నామని, సొంత భూమి సాగు చేసుకుంటున్న రైతులతో పాటు పేద కౌలు రైతుల కష్టాలను గమనించి వారికి కూడా అమలు చేస్తున్నామన్నారు। అదేవిధంగా రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోకుండా వారికి అండగా నిలుస్తూ వైఎస్ఆర్ 0 వడ్డీ పంట రుణాల పథకం కింద 36,400 రైతు కుటుంబాలకు 7.2 కోట్లు జమ చేస్తున్నామన్నారు। అనంతరం జిల్లాలోని లబ్ధిదారులైన రైతులకు నగదు చెక్కులను పంపిణీ చేశారు। వేసిన ప్రతి అడుగు కూడా రైతు బాగుండాలని, రైతు కూలీ బాగుండాలని మనసా వాచ కరుణ ప్రతి అడుగు కూడా అదే డైరెక్షన్ లో వేస్తూ వచ్చాం। ఈరోజు 5వ ఏడాది ఎక్కడా కూడా క్రమం తప్పకుండా ప్రతి సందర్భంలోనూ రైతుకు అందాల్సిన సమయంలో రైతుకు సహాయం అందిస్తూ ఎక్కడా కూడా క్రమం తప్పకుండా 5వ ఏడాది 3వ విడత రైతు భరోసా సొమ్మును ఈరోజు విడుదల చేస్తా ఉన్నాం। ఈ 3వ విడత సందర్భంగా ఈ సంవత్సరం ఈ ఏడాది చేస్తా ఉన్న ఒక్కో రైతన్న కుటుంబానికి మరో 2,000 రూపాయలు చొప్పున నేరుగా 1,078 కోట్ల రూపాయలు వారి ఖాతాల్లోకి జమ చేస్తా ఉన్నాం। విద్యార్థుల్లో శాస్త్రీయ ఆలోచనలు పెంపొందించాలి। చీరాల వాడరేవులోని జిల్లా పరిషత్ పాఠశాలలో ఏర్పాటు చేసిన సైన్స్ ఎగ్జిబిషన్ సందర్శించిన జిల్లా విద్యాశాఖ అధికారి నారాయణరావు। ఎగ్జిబిషన్ ను బాపట్ల జిల్లా విద్యాశాఖ అధికారి నారాయణరావు సందర్శించారు। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు నిశిత పరిశీలన ప్రయోగాలపై ఆసక్తిని పెంపొందించుకోవాలన్నారు। సైన్స్ అభివృద్ధితోనే దేశాభివృద్ధి ఆధారపడిందన్నారు। విద్యార్థి దశ నుంచే శాస్త్రీయ దృక్పథం అలవర్చేందుకు సైన్స్ పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు। విద్యార్థి దశ నుంచే పరిశోధనలను ప్రోత్సహించినట్లయితే సమాజాభివృద్ధి సాధ్యమవుతుందన్నారు। కాగా ఏపీ శాస్త్ర సాంకేతిక మండలి జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన పోటీలో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు బహుమతులు, ప్రశంసా పత్రాలు అందజేశారు। ఈ కార్యక్రమంలో డిఎస్ఓ సాదిక్ మహమ్మద్, ప్రధానోపాధ్యాయులు పి రాధారాణి, ఏపీ కాస్ట్ జిల్లా కోఆర్డినేటర్ పవని, భానుచంద్రమూర్తి తదితరులు పాల్గొన్నారు। కానీ దాన్ని రికగ్నైజ్ చేయట్లా, గుర్తించట్లా। మనం టీవీ చూస్తున్నాము, శాటిలైట్ ద్వారా కేబుల్ కనెక్షన్ పెట్టేసి శాటిలైట్ ద్వారా వస్తేనే అది రిసీవ్ చేసుకుంటేనే అది మనకి ఎగ్జిబిట్ చేయగలుగుతుంది। మీరు సైన్స్ ఎగ్జిబిట్ చేయాలంటే మీరు దాన్ని రిసీవ్ చేసుకోవాలి। ఆ సబ్జెక్ట్ ఏంటి, దాని మీద అవగాహన పూర్తి స్థాయిలో మీరు సబ్జెక్ట్ రిసీవ్ చేసుకుంటేనే ఇక్కడ ఎగ్జిబిట్ ఫలితాలు అన్నారు। సైన్స్ ఎగ్జిబిషన్, సైన్స్ ఎగ్జిబిట్ చేస్తున్నారు, ఈ పలానా ఐటమ్ ఎగ్జిబిట్ చేస్తున్నారు, దీని నుంచి ఇది కొత్తగా కనుక్కుంటున్నారు, ఇది క్రియేట్ చేయబడుతుంది అనేది వస్తుంది। అలా రావాలంటే ముందు మీరు ఏం చేయాలి, రిసీవ్ చేసుకోవాలి। మీరు ప్రతిరోజు టీవీ చూస్తున్నారు, ఇది ఎక్కడి నుంచి వస్తుందో అక్కడికి ఐడియా రాస్తున్నారు, అది కేబుల్ కనెక్షన్ ద్వారా। అంతకుముందు యాంటీనా ద్వారా వచ్చేది,
యాంటీనా ఎప్పుడు విన్నారు పేరు? యాంటీనా అంటే మీకు కేబుల్ నుంచి ఎలా వస్తుంది అనేది మీకు చెప్తే అవగాహన కాదని దాన్ని చెప్తున్నా. యాంటీనా అంటే ఆ రిసీవింగ్ శాటిలైట్ రిసీవింగ్ అంటే ఒక ఈ మీరు తయారు చేసిన సర్టిఫికేషన్ దానికి. చీరాలో ఘనంగా టైలర్స్ డే వేడుకలు. టైలర్స్ అండ్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో టైలర్స్ పతాకాన్ని ఎగరవేసిన ప్రతినిధులు. టైలర్స్ డే సందర్భంగా చీరాల పట్టణ టైలర్స్ అండ్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంజీసీ మార్కెట్ ఎదురుగా గల టైలర్స్ పతాకాన్ని ప్రతినిధులు ఆవిష్కరించారు. నూలు పోగుపై దర్జీ నైపుణ్యాన్ని చాటినప్పుడే ఆ వస్త్రానికి ఒక అందం సంతరించుకుంటుంది అన్నారు. ప్రతి ఒక్కరూ ధరించే దుస్తుల వెనుక దర్జీ యొక్క కష్టం ఎంతో ఉందన్నారు. ఇంతటి ప్రాముఖ్యత కలిగిన టైలర్స్ నేడు అనేక సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారన్నారు. ముఖ్యంగా రెడీమేడ్ రంగం టైలర్ ను కుదేలు చేస్తుందన్నారు. ప్రభుత్వం టైలర్ సమస్యలకు పరిష్కారం చూపి అన్ని విధాలుగా టైలర్స్ ని ఆదుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో దుగ్గారావు, ఆశా, రామారావు, సుబ్రహ్మణ్యం, ఉమా తదితరులు పాల్గొన్నారు. ఓకే, ఈనాడు టైలర్స్ డే జరుపుకుంటున్నామంటే గత 36 సంవత్సరాలుగా చీరాల్లో పుట్టినటువంటి టైలర్స్ డే యావత్ భారతదేశం ఒక విస్తరించి ఇవాళ బ్రహ్మాండమైన టైలర్స్ డే జరుగుతుంది. ఆ విధంగానే మనమందరం కూడా ఇవాళ ఐకమత్యంగా టైలర్స్ డే జరుపుకుంటున్నాము. జరుపుకుంటూ కూడా ప్రభుత్వం పరంగా వచ్చే పథకాలు కూడా సద్వినియోగం చేసుకుంటున్నాము. మరి ఎన్నో పథకాలు ఎన్నో ప్రభుత్వాలు కూడా మారినా సరే మారుతూ ఆ కాలంలో ఇప్పుడున్న ప్రభుత్వం మన సంక్షేమ పథకాలు టైలర్స్ దర్జీ సోదరులకు కూడా 10,000 రూపాయలు ఇవ్వడం కూడా జరుగుతుంది. అది ఈ పోరాట ఫలితమే ఇవాళ కేరళ, తమిళనాడు, ఇతర రాష్ట్రాలు కూడా విస్తరించినటువంటి టైలర్స్ డే పండుగ ఘన విజయంగా జరుపుకుంటూ మరి అన్ని కార్యక్రమాలు జరుపుకుంటూ ఇవాళ నైపుణ్యం కలిగినటువంటి టైలర్ సోదరులు కూడా అవార్డులు ఇచ్చి వారిని యొక్క ప్రోత్సహించాలని, మరి బ్యాంకు ద్వారా వారికి ఆర్థిక సాయం చేయాలని ఇవాళ విధి రకాల్లో ఉన్నటువంటి కార్యక్రమాలను కూడా చేపట్టి. నమస్తే అండి. టైలర్స్ డే 36 సంవత్సరాల నుండి జరుపుకుంటున్నాము. కాకపోతే ఏంటంటే ఇక్కడ కొన్ని ఆర్థిక ఇబ్బందుల వల్ల మాకు లేడీస్ టైలర్ అనే వాళ్ళకి గుర్తింపు లేకుండా పోతుంది. గుర్తింపు ఎందువల్ల లేకుండా పోతుందిరా అంటే వేరే ఊర్లో వచ్చి ఇక్కడ షాపులు పెట్టేసి మా బట్టలు కొడుతున్నారని మేమందరం అనుకుంటున్నాము. కాబట్టి మీరు కొంచెం దీన్ని గవర్నమెంట్ దాకా దృష్టికి తీసుకెళ్ళాలి అనేసి. చాలా దారుణంగా ఉంది. బయట పక్క రాష్ట్రాల నుంచి వచ్చి మగ్గ కానీ స్టిచ్చింగ్ చేస్తా ఇక్కడ లేడీస్ని అందరినీ కూడా లోకల్ టైలర్స్ అందరిని ఇబ్బంది పెడుతున్నారు. వాళ్ళని ఇబ్బంది లేకుండా రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ బాగా చొరవ తీసుకొని మాకు ఇబ్బందులు లేకుండా టైలర్స్ వ్యవస్థ బాగుండాలని కోరుకుంటూ మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాము. ఈ టైలర్స్ కూడా చాలామంది ఆర్థికంగా కూడా ఇబ్బంది పడుతున్నారు. ఆ ఇబ్బందులు కూడా లేకుండా కొంచెం రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ చొరవ తీసుకొని చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చరిత్రలో నేటి ముఖ్యమైన ఘటనల్ని ఓసారి చూద్దాం. బాపట్ల జిల్లా కలెక్టరేట్లోని జిల్లా కలెక్టర్ ఛాంబర్ నుంచి జిల్లా కలెక్టర్ రంజిత్ భాషా, జిల్లాలోని ఆర్డీఓలు, మున్సిపల్ కమిషనర్లు, తహసీల్దార్లు, ఎంపీడీఓలతో ప్రభుత్వ ప్రాధాన్యత అంశాలైన కన్వీనియన్స్, డీడ్స్, రిజిస్ట్రేషన్స్, హౌసింగ్, ఆరోగ్యశ్రీ కార్డుల పంపిణీ, గ్రామ సచివాలయాలు, ఆర్బీకేలు, హెల్త్ సెంటర్ల నిర్మాణం తదితరులపై జాయింట్ కలెక్టర్ చామకూరి శ్రీధర్తో కలిసి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రభుత్వ ప్రాధాన్యత అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టి పూర్తి చేయటకు వ్యక్తిగత శ్రద్ధతో పనిచేయాలని బాపట్ల జిల్లా కలెక్టర్ పి రంజిత్ భాషా సంబంధిత అధికారులను ఆదేశించారు. బాపట్ల జిల్లా కలెక్టరేట్లోని జిల్లా కలెక్టర్ ఛాంబర్ నుంచి జిల్లా కలెక్టర్ రంజిత్ భాషా, జిల్లాలోని ఆర్డీఓలు, మున్సిపల్ కమిషనర్లు, తహసీల్దార్లు, ఎంపీడీఓలతో ప్రభుత్వ ప్రాధాన్యత అంశాలైన కన్వీనియన్స్, డీడ్స్, రిజిస్ట్రేషన్, హౌసింగ్, ఆరోగ్యశ్రీ కార్డుల పంపిణీ, గ్రామ సచివాలయాలు, ఆర్బీకేలు, హెల్త్ సెంటర్ల నిర్మాణం తదితరులపై జాయింట్ కలెక్టర్ చామకూరి శ్రీధర్తో కలిసి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రంజిత్ భాషా మాట్లాడుతూ పెండింగ్ లో ఉన్న కన్వీనియన్స్ డీడ్స్ ను వెంటనే ప్రజలకు అందించాలన్నారు. అదేవిధంగా రిజిస్ట్రేషన్ చేయించే ప్రక్రియను మండల స్థాయి అధికారులు ఇతర అధికారులతో సమన్వయం చేసుకుని
పూర్తి చేయటకు తగు చర్యలు తీసుకోవాలన్నారు. ఈ విషయమై ఆర్డీఓలు ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. అదేవిధంగా ఆరోగ్యశ్రీ కార్డులను పంపిణీ చేయటకు ఎంపీడీఓలు ప్రణాళికబద్ధంగా రోజువారీ లక్ష్యాలను నిర్దేశించుకొని తదనుగుణంగా పూర్తి చేయటకు కృషి చేయాలన్నారు. గృహ నిర్మాణానికి సంబంధించి వివిధ దశలో ఉన్న నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేసేలా సంబంధిత అధికారులు కృషి చేయాలన్నారు. నిర్ణీత సమయంలో పూర్తి చేయడంలో నిర్లక్ష్యం వహించే సచివాలయ ఇంజనీరింగ్ అసిస్టెంట్లపై క్రమశిక్షణ చర్యలకు కూడా వెనుకాడేది లేదన్నారు. అదేవిధంగా ఇప్పటికే నిర్మాణాలు పూర్తయినటువంటి గ్రామ సచివాలయాల బిల్డింగ్లు, ఆర్బీకేలు, హెల్త్ క్లినిక్స్ ను సంబంధిత ప్రజా ప్రతినిధులతో చర్చించి ప్రారంభించడానికి తగు చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో హౌసింగ్ పీడీ ప్రసాద్, డ్వామా పీడీ అర్జున్, డిఆర్డీఏ పీడీ కృష్ణ, పంచాయతీరాజ్ ఎస్సీ హరిరామకృష్ణ, జిల్లా వైద్య శాఖ అధికారి విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. చీరాల పట్టణంలోని గౌతమి ఈ టెక్నో స్కూల్ ప్రాంగణంలో జాతీయ సైన్స్ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు సైన్స్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసి పలు రకాల ప్రాజెక్టులను తయారు చేశారు. చీరాల పట్టణంలోని గౌతమి ఈ టెక్నో స్కూల్ ప్రాంగణంలో జాతీయ సైన్స్ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు సైన్స్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసి పలు రకాల ప్రాజెక్టులను తయారు చేశారు. మానవ నిర్మాణం, ప్రకృతి వనరులు, పారిశ్రామిక, సాంకేతిక అంశాలకు సంబంధించిన ప్రాజెక్టులు ఎగ్జిబిషన్ లో ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రైట్ హాస్పిటల్ డైరెక్టర్ డాక్టర్ ప్రశాంత్ పాల్గొని సైన్స్ ఎగ్జిబిషన్ ప్రారంభించి మాట్లాడారు. విద్యార్థులు చేసిన పలు ప్రాజెక్టులు చూస్తుంటే వారు భవిష్యత్తులో మంచి సైంటిస్టులు అవుతారనే భావన కలుగుతుంది అన్నారు. చిన్న వయసు నుంచే విద్యార్థులు సృజనాత్మక పెంపొందే విధంగా తయారు చేయడం ప్రతి ఉపాధ్యాయుడి బాధ్యత అని గుర్తు చేశారు. సైన్స్ అనేది విద్యార్థులు ఆసక్తికరంగా సబ్జెక్ట్ అన్నారు. ఈ కార్యక్రమంలో గౌతమి విద్యా సంస్థల అధినేత వెంకటేశ్వర్లు, ప్రిన్సిపాల్ రూఫాస్ తదితరులు పాల్గొన్నారు. ఓకే సార్, గుడ్ మార్నింగ్ అండి. టుడే వీఆర్ సెలబ్రేటింగ్ సైన్స్ ఫేర్ డే on behalf of 28th February. Class 4th to 9th class, most of the students are participating in the science exhibition. Particularly, whatever the knowledge what they are acquiring in the textbook, based on activity-based explanations, what are there in the text, all the lab activities are performed by our students, particularly in our daily schedule. Apart from that, on the day of this event, they particularly practiced some more equipped materials for the explanation of scientific explanations for each and every concept-oriented concern. So I have to thank the teachers and also parents who supported them to do their science activity successfully. Once again, I am wishing all the students to be in a great position in their future. Thank you. రైట్ హాస్పిటల్స్ డైరెక్టర్. ఈరోజు గౌతమి స్కూల్లో పిల్లలు ఎంతో సైన్స్ డే సందర్భంగా ఇక్కడ అందరూ కొత్త కొత్త ఎక్స్పెరిమెంట్లతో ఎంతో ఒక నాలెడ్జ్తో కొత్తవి చేద్దామని చెప్పి ఎంతో ఉత్సాహంతో ఈరోజు ఇక్కడ సైన్స్ ఎగ్జిబిషన్ జరుగుతుంది. సో దానికి పిలిచిన యాజమాన్యానికి ఎంతో కృతజ్ఞతలు. సో పిల్లలు ఎంతో ఆసక్తితో కొత్తవి నేర్చుకుంటూ ప్రపంచంలో ఎక్కడ ఆగిపోకుండా కొత్తగా భారతదేశాన్ని భారతదేశంలో కాకుండా ప్రపంచంలో ప్రతి ఒక్కటి కొత్తగా సృష్టించాలని ప్రోత్సహిస్తూ వచ్చారు. బాపట్ల జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలోని జిల్లా కలెక్టర్ ఛాంబర్లో జిల్లా కలెక్టర్ రంజిత్ భాష అధ్యక్షతన మీడియా సర్టిఫికేషన్ మానిటరింగ్ కమిటీ సమావేశం జరిగింది. రానున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల సంఘం నియమ నిబంధనల మేరకు ఎంసీఎంసీ కమిటీ తగు బాధ్యతలు నిర్వర్తించాల్సి ఉంటుందని బాపట్ల జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి పి రంజిత్ భాష పేర్కొన్నారు. బాపట్ల జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలోని కలెక్టర్ ఛాంబర్లో జిల్లా కలెక్టర్ రంజిత్ భాష అధ్యక్షతన మీడియా సర్టిఫికేషన్ మానిటరింగ్ కమిటీ సమావేశం జరిగింది. సమావేశంలో సార్వత్రిక ఎన్నికల్లో కమిటీ పాటించాల్సిన విధి విధానాల గురించి చర్చించారు. వివిధ రాజకీయ పక్షాలకు సంబంధించిన ప్రకటనలు, పెయిడ్ న్యూస్ తదితర విషయాల్లో సభ్యులందరూ పరిశీలించి తగు నిర్ణయాలు తీసుకోవాల్సి ఉందన్నారు. కమిటీకి అవసరమైన మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాల్సిందిగా సంబంధిత అధికారులను ఆదేశించారు. సమావేశంలో కమిటీ సభ్యులైన జిల్లా రెవెన్యూ అధికారి సత్యబాబు, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి రామకృష్ణ, కేంద్ర ప్రభుత్వ క్షేత్ర ప్రచార అధికారి రమేష్ చంద్ర, హిందూ దినపత్రిక సీనియర్ కరెస్పాండెంట్ సాంబశివరావు, సమాచార శాఖ సహాయ సంచాలకులు సుభాష్ని పాల్గొన్నారు. ఇవన్నీ ముందు మీరు రాసి పెట్టుకోండి. ఒక్కొక్క 2 దాన్ని ఇద్దరికి ఇచ్చేసేయండి. ఆర్దంటూ మీ ఏపీఆర్ఓకి ఇవ్వండి, మీ అవుట్సోర్సింగ్ ఏపీఆర్ఓకి ఇవ్వండి, దాని ఇద్దరికి ఇవ్వండి. సో దెన్ దే విల్ వెరిఫై అండ్ దే విల్ కమ్ బ్యాక్. అవన్నీ మీరు తీసుకొని డైలీ డిసైడ్ దట్ మెకానిజం యూ హ్యావ్ టు మేక్. సి మేకప్ అండ్ అదర్ దాన్ దట్ ఇంకా చాలా వస్తూ ఉంటాయి. మీ కంప్లైంట్స్ అవి వస్తూ ఉంటాయి, ఆన్సర్ తీసుకుంటాం. ఓకే, మనం రైట్స్ కండక్ట్ చేసేదేం లేదా? క్యాండిడేట్స్ ఛానల్స్ ఇవన్నీ బుక్ చేసుకుంటారు కదా, వాటర్ రేట్స్ అని దీంట్లో వచ్చాయా?
ఇప్పుడు షామియానాలు అవన్నీ ఉంటాయి కదా, వాళ్ళు పబ్లిక్ యూజ్ చేసేటువంటి అవన్నీ వెహికల్స్ రేట్స్ అన్ని ఫిక్స్ ఉన్నాయి, ఎవరు చేయాలి? అది ఎక్స్పెండిచర్ మా ఈ కంపెనీ సంబంధం ఉంది సార్. ఒక ఎక్స్పెండిచర్ సో ఓన్లీ మీకు ఇప్పుడు అడ్వర్టైజ్మెంట్ పార్ట్ ఆఫ్ కంటెంట్ సేవ్ చేయాలి లోపల పర్ మినిట్ వాళ్ళు ఎంత రేట్ వాళ్ళు అని మనం లెక్క పెట్టి తీసుకోవాలి. సో అయితే ఫైన్ చేయడం మన కమిటీ ఏమైనా చేద్దామో డిసైడ్ చేయండి. దెన్ వి విల్ ఇష్యూ దట్ ప్రొసీడింగ్ బేస్డ్ ఆన్ దట్. నేటి తిరుమల తిరుపతి సమాచారాన్ని ఓసారి పరిశీలిద్దాం. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు భక్తులు తిరుమలకు చేరుకుంటున్నారు. స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు 12 కంపార్ట్మెంట్లలో వేచి ఉండగా టోకెన్లు లేని భక్తులకు 8 గంటల్లో సర్వదర్శనం కలుగుతుందని టీటీడీ అధికారులు తెలిపారు. నిన్న స్వామివారిని 70,077 మంది భక్తులు దర్శించుకోగా 24,427 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం 3.73 కోట్లు వచ్చిందని వెల్లడించారు. చీరాల పట్టణంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషన్ మాజీ డైరెక్టర్ వేములవాడ ఎలీషా పూలమాలలతో వేసి నివాళులర్పించారు. 9 చీరాల పట్టణంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషన్ మాజీ డైరెక్టర్ వేములవాడ ఎలీషా పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచ ఆరాధ్యుడు బిఆర్ అంబేద్కర్ ను చీరాల స్మరించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. అంబేద్కర్ లాంటి గొప్ప వ్యక్తి వల్లే నేడు కొన్ని వర్గాలు సమాజంలో సమాన హక్కులు సాధించాయన్నారు. చీరాలో తన చిన్ననాటి స్నేహితులను ఇలా కలుసుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు. అంబేద్కర్ ఆశయాలను సాధించే దిశగా యువత పయనించాలన్నారు. ఈ కార్యక్రమంలో మోసే కిషోర్, జాన్, సుబ్బారావు తదితరులు ఉన్నారు. చీరాల మండల పరిధిలోని ఈపురపాలెం గ్రామంలో 3 రోజుల పాటు జరగనున్న శ్రీ అంకమ్మ తల్లి వార్షికోత్సవ తిరునాళ్ల మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. చీరాల మండలం పరిధిలోని ఈపురపాలెం గ్రామంలో 3 రోజుల పాటు జరగనున్న శ్రీ అంకమ్మ తల్లి వార్షికోత్సవ తిరునాళ్ల మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా అమ్మవారికి భక్తులు గత 3 రోజులుగా ప్రత్యేక పూజలు, విశేష అభిషేకాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. తిరునాళ్ల మహోత్సవాన్ని పురస్కరించుకొని పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. ఈ క్రమంలోనే మొదటి 2 రోజులు అమ్మవారికి పసుపు కుంకుమ చెల్లింపు కార్యక్రమంతో పాటుగా అమ్మవారి నగరోత్సవం గ్రామ పురవీధుల్లో కన్నుల పర్వంగా సాగింది. ఈ క్రమంలోనే భక్తులు పురవీధుల్లో సద్ది నైవేద్యాలను మంగళవాద్యాల నడుమ అమ్మవారి ఆలయ ప్రాంగణానికి తరలించారు. మరోవైపు అమ్మవారి పొంగళ్ల చెల్లింపు కార్యక్రమంతో పాటుగా అన్నాభిషేకం కార్యక్రమం వైభవంగా నిర్వహించారు. అనంతరం అన్న సంతర్పణ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా నిర్వహించిన పలు సాంస్కృతిక ప్రదర్శనలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. కాగా అమ్మవారి దర్శనార్థం భక్తులు అధిక సంఖ్యలో తరలి వచ్చారు. అమ్మవారు సైతం ప్రత్యేక అలంకరణతో భక్తులకు దర్శనమిచ్చారు. వార్తలోని నేటి అంతర్జాతీయ, జాతీయ, రాష్ట్ర ముఖ్యమైన అంశాలను ఓసారి పరిశీలిద్దాం. 2 ఏళ్ల సుదీర్ఘ చర్చల అనంతరం నాటోలో స్వీడన్ సభ్యత్వం పొందడానికి మార్గం సుగమమైంది. ఇందుకు చివరి అడ్డంకిగా ఉన్న హంగేరీ పార్లమెంటు ఆమోదించడంతో సమస్య పరిష్కారమైంది. సోమవారం హంగేరీ పార్లమెంటులో జరిగిన ఓటింగ్ లో స్వీడన్ కు అనుకూలంగా 188 ఓట్లు రాగా వ్యతిరేకంగా 6 ఓట్లు మాత్రమే వచ్చాయి. దీంతో హంగేరీ మిత్ర దేశాలు 2 ఏళ్లుగా చేస్తున్న కృషి ఫలించింది. 2022 జూలైలో హంగేరీ ప్రధాని విక్టర్ ఓర్బన్ ప్రభుత్వం స్వీడన్ ప్రవేశాన్ని ఆమోదించడానికి ప్రోటోకాల్ సమర్పించింది. దీన్ని పాలకపక్ష సభ్యులు వ్యతిరేకించడంతో ప్రతిష్టంభన ఏర్పడింది. దేశంలో అత్యున్నత పురస్కారమైన భారతరత్న, పద్మ అవార్డుల విషయంలో బీజేపీ, ఎన్డీఏ, మోదీ ప్రభుత్వాలు ఎలాంటి రాజకీయం చేయలేదని అమిత్ షా తెలిపారు. భారతరత్న, పద్మ అవార్డులను ఇంట్లో కుటుంబ సభ్యులకు పంపిణీ చేయలేదని కేవలం అర్హులకు మాత్రమే ఇచ్చామని చెప్పుకొచ్చారు. ముందుగా భారతరత్న అవార్డు ఇచ్చిన తర్వాతే కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. ఆ తర్వాతే కొందరు బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్నారన్నారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన వారికి కూడా బీజేపీ భారతరత్న ఇచ్చిందన్నారు. పివి నరసింహారావుకు భారతరత్న ఇచ్చి బీజేపీ ఏం సాధించిందని అమిత్ షా ప్రశ్నించారు. తరుణ్ గొగోయ్కి భారతరత్న ఇచ్చి ఏం సాధించారన్నారు. ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తూ ఉండడంతో సీఎం జగన్ మరింత దూకుడు పెంచారు. ఇవాళ ఆయన అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని మంగళగిరిలో పార్టీ నేతలతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. మొత్తం 175 నియోజకవర్గాలకు చెందిన నాయకులు, ముఖ్య నేతలు సమావేశమై రాబోయే ప్రచారానికి అవసరమైన వ్యూహాలు, సందేశాలపై చర్చించారు. ప్రభుత్వ విజయాలను హైలైట్ చేయాల్సిన ఆవశ్యకత, రాజకీయాల్లో విశ్వసనీయత ఆవశ్యకత, ప్రతిపక్ష నేత చంద్రబాబుతో ఉన్న వైరుధ్యం వంటి కీలక అంశాలను ఈ సమావేశంలో ప్రస్తావించారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు హామీలు నెరవేర్చడం, సంక్షేమ పథకాలు అందించడంలో పార్టీ ట్రాక్ రికార్డును వైఎస్ జగన్ గుర్తు చేశారు. ఫ్రెంచ్లకు చెందిన ఆటోమొబైల్ దిగ్గజం స్కోడా దేశీయ మార్కెట్లోకి ఎలక్ట్రిక్ కారును విడుదల చేయడానికి సిద్ధమైంది. 2027లోనే భారత మార్కెట్లోకి ఈవీని విడుదల చేయాలనుకుంటున్నట్లు మంగళవారం ప్రకటించింది. తన ఎలక్ట్రిక్ ఎస్యూవీ ఎన్యాక్ ను ఈ ఏడాది భారత్ లో పరిశీలించనుంది. ఈ మొబిలిటీపై ప్రత్యేక దృష్టి సాధించినట్లు, వచ్చే 3 ఏళ్ల కాలంలో 6 మోడళ్లను మార్కెట్లోకి విడుదల చేయాలనుకుంటున్నట్లు స్కోడా ఆటో ఇండియా బ్రాండ్ డైరెక్టర్ పెట్రా జనైబా తెలిపారు. ఈవీని భారత్ లో ఉన్న ప్లాంట్ లోనే అసెంబ్లింగ్ చేయనున్నట్లు, 2027 నాటికి ఈ మోడల్ ను తీర్చిదిద్ది విడుదల చేయాలనుకుంటున్నట్లు చెప్పారు.
అంతర్జాతీయ క్రికెట్లో ఇప్పటికే భారత్ ఇంగ్లాండ్ టెస్టు క్రికెట్ ఆడుతుండగా రేపటి నుంచి మరో 2 అగ్రశ్రేణి జట్లు రెడ్ బాల్ క్రికెట్ లో అమితుమి తేల్చుకోనున్నాయి. న్యూజిలాండ్ పర్యటనలో ఉన్న ఆస్ట్రేలియా రేపటి నుంచి వెల్లింగ్టన్ వేదికగా తొలి టెస్టు ఆడబోతుంది. రెండు మ్యాచ్ల సిరీస్ లో భాగంగా రేపు తొలి టెస్టు మొదలవనుంది. ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2023-25 సైకిల్లో జరుగుతున్న ఈ టెస్ట్ సిరీస్ ప్రభావం భారత్ పై పడుతుందా? కివీస్ ఆస్ట్రేలియా గెలుపోవడంలో భారత్ పై ప్రభావం చూపుతాయా? ఎవరు గెలిస్తే మనకు లాభం? నవ్య న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రైతు సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయం. వైఎస్ఆర్ రైతు భరోసా పీఎం కిసాన్ పేరిట రైతుల ఆర్థిక సహాయం అందజేత జిల్లాలోని అర్హులైన రైతులకు నగదు చెక్కులను అందజేసిన జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా, శాసన మండలి సభ్యులు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు. చీరాలలో ఘనంగా టైలర్స్ డే వేడుకలు. టైలర్స్ అండ్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో టైలర్స్ పతాకాన్ని ఎగురవేసిన ప్రతినిధులు. విద్యార్థుల్లో శాస్త్రీయ ఆలోచనలు పెంపొందించాలి. చీరాల వాడరేవులోని జిల్లా పరిషత్ పాఠశాలలో ఏర్పాటు చేసిన సైన్స్ ఎగ్జిబిషన్ ను సందర్శించిన జిల్లా విద్యాశాఖ అధికారి నారాయణరావు. నవ్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.